లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఆస్తుల చిట్టా తవ్వే కొద్దీ బయటకొస్తోంది. కోట్ల అక్రమాస్తులు ఆర్జించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దాదాపు 40 కోట్లకు పైగా ఆస్తులు ఇస్తున్నట్టుగా తేల్చారు. నాగోలులో ఒక విల్లాతో పాటు ప్లాట్స్ ను కూడా గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 16 లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ స్థలాలతో పాటు ప్లాట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ ను కూడా అరెస్టు చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసింది ఏసీబీ. ధరణి వెబ్సైట్ లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించారని బాధితుడు చెప్పారు. ఈ పని చేసేందుకు 8 లక్షలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ మధు మోహన్ రెడ్డి. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లుగా ఏసీబీకి చెప్పాడు సీనియర్ అసిస్టెంట్. ఏసీబీ అధికారులు ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేశాడు. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడారు జాయింట్ కలెక్టర్. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకున్నారు భూపాల్ రెడ్డి. వెంటనే ఏసీబీ అధికారులు జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ను కూడా అరెస్ట్ చేశారు. ఏసీబీ ట్రాప్ లో అవినీతి అనకొండ బయటకొచ్చింది. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ ట్రాప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారు ఏసీబీ అధికారులు? దేవి, ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు అంటే మార్కెట్ విలువ ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 40 కోట్ల వరకు కూడా ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇతను రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ గా ఉన్నాడు. ఇతను దాదాపు అన్ని సెటిల్మెంట్ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇతను టేకప్ చేస్తాడనేది ఆ డిపార్ట్మెంట్ లో చాలా మంది చెప్తున్న అంశం. అతనికి ఇతను సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మదన్ మోహన్ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాడు. మదన్ మోహన్ ఇంట్లో కూడా దాదాపు 16కు పైగా కూడా ఈ లిటిగేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ లను కూడా ఏసీబీ అధికారులు ఇవాళ రైడ్ సందర్భంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ లిటిగేషన్ డాక్యుమెంట్లను అన్నిటిని కూడా బయటికి తీసుకుని వెళ్లి ఆ తర్వాత వీటిని సెటిల్మెంట్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే గుర్రంగూడకి సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుత బాధితుడి నుంచి దాదాపు 14 గుంటల భూమి ఏదైతే ప్రొహిబిటెడ్ ఉందో దాన్ని తిరిగి చేయడానికి ధరణిలోకి చేయడానికి దాదాపు 8 లక్షల రూపాయలు వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ రకంగా వీళ్ళు పూర్తి స్థాయిలో ఇలాంటి డాక్యుమెంట్లని బయటికి తీసుకుని వెళ్లి ఈ రకంగా సెటిల్మెంట్ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరిని ప్రస్తుతం సిఐయు ఏసీబీలో ఉన్న సిఐయు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.